కేసీఆర్ని నేను ఎప్పుడు ఈ యొక్క అక్రమంగా ఈ భూదాన కబ్జా పెట్టేటువంటి భూదాన భూముల విషయంలో నేను ఎక్కడ వ్యతిరేకించలే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే ఈ భూదాన భూములని అడ్డమైన ముండా కొడుకులు ఆ యొక్క దళారులు అవి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అవి అమ్మితే ఈ ఎడ్డి జనాలు అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా ఆ యొక్క సెంట్రల్ యొక్క డేటాబేస్ ద్వారా వెరిఫికేషన్ చేయకుండా ఏం చేసుకోకుండా వాడు ఎవడో యొక్క దళారి వానికి వచ్చే కమిషన్ కోసం వాడు 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకుని వాళ్ళే చెప్తారు కదా ఇంత మోసపోయినా అంత మోసపోయినా ఆ పైసలకు ఆశపడి వాడు వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వీళ్ళకి అమ్మితే వీళ్ళు ఎడ్డి జనాలు కొనుక్కుంటారు. ఇక కొనుక్కున్నాక ఇల్లు కట్టుకున్నాక వానికి కరెంటు పర్మిషన్ అన్ని పర్మిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది హ్యుమానిటీ కాబట్టి టెంపరీగా. కానీ దట్ డస్ నాట్ మీన్ ఆ భూమిని వాళ్ళకి వాడు దళారు అమ్మిండి కాబట్టి మీకు ఇచ్చేస్తామంటే ఇయ్యం కదా అట్లా. కాబట్టి తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ వచ్చిన ఒక చిన్న డిస్క్రిపెన్సీ ఏంటంటే ఆ అధికారి ఆడు బీఆర్ఎస్ అని చెప్తున్నారు ఆ యొక్క కలెక్టర్. ఓకే, సో వాడు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఖాళీ చేసే టైం ఇవ్వకుండా లేకపోతే పునరావాసం కల్పించకుండా తొందరపడి కూల్చిండు. కానీ వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చి ఒక 30 రోజులు 15 రోజుల్లో టైం ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించినాక పేదవాళ్ళు కాబట్టి ధనవంతులకైతే అవసరం లేదు. హైడ్రా కూలుస్తుంది అంత ఎక్కువ ధనవంతులే కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. వాడి ఇమీడియట్ గా కూల్చినా వాడు ఎన్నో పోతాడు ఏవో చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి కబ్జా పెట్టేటోడు ఇల్లు. కానీ ఇక్కడ పేదవాళ్ళని అడ్డం పెట్టి ఆడుకుంటారు దళారులు వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది. వాని కమిషన్ వానికి వచ్చింది కానీ నష్టపోతుంది ఈ పేదవాళ్ళు కాబట్టి ఒక మానవీయ కోణంతో వాళ్ళకు తెలియకుండా ఆ ట్రాప్ లో పడ్డారు కాబట్టి వాళ్ళకు వేరే దగ్గర పునరావాసం ఒక ముందస్తు నోటీస్ ఇచ్చి ఒక 15 రోజులు 8 రోజులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించి ఒక మానవతా కోణంతో వాళ్ళు అప్పుడు కూల్చడం అది కరెక్ట్ పద్ధతి. కానీ ఆ యొక్క ఖమ్మం చెందిన కలెక్టర్ అమ్ముడ కొడుకు బీఆర్ఎస్ అంట కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి వాడు ఇట్లా చేసిండు. అయినా సరే ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది పేదవాళ్ళ మాది కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం అని మీకు వేరే దగ్గర మార్చి 15 లోపల వేరే దగ్గర పునరావాసం కల్పిస్తాము సో అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఈ యొక్క చట్టం గురించి అవగాహన నేర్పరు. నేనేం జర్నలిజం చేయలే. నేను ఒక అమెరికాలో మాస్టర్ చేసిన, ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన, నాకున్నటువంటి అనుభవము నాకున్నటువంటి ఈ చదువుకున్న తెలివిని స్వార్థ ప్రయోజనాలకు వాడకుండా దాన్ని చిల్లరకు అమ్ముడు పోకుండా ఎవరెంత ఇబ్బంది పెట్టినా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే నేను జర్నలిజం చేయనున్నే ఇంత చేయగలిగితే నువ్వు జర్నలిజం కోర్సు చదివి జర్నలిజం ఎంతో అంత అవగాహన ఉన్న వ్యక్తి ఎంత ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కానీ వీళ్ళందరూ బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ లెఫ్ట్ భావజాలం అంటున్న ముండ కొడుకులు ఇలా తెలంగాణ ప్రజలు ద్రోహం చేస్తా అంటే తెలంగాణ అల్లకల్లో నేర్పుతా అంటే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినట్టు చేస్తే ఏం పాడైందిరా? 15 ఏం వచ్చింది అదే వస్తుంది. 1వ తారీఖు జీతాలు రావు, పేపర్ లీక్లు అయితే ఒక ఉద్యోగ ఖాళీలు భర్తీ కావు. మనదాకా అదే వాడు వద్దనేగా పక్క పెడితే కదా. మళ్ళీ ఎందుకు మీకు సిగ్గుచరం లేదు? తులసి చందు, టీ10 సుందర్ సిగ్గు లేదు, రాకేష్ జర్నల్ సిగ్గు లేదు, విప్లవశ్రీ సిగ్గు లేదు. వాళ్ళ కంటెంట్ నేను షేర్ చేస్తా అంటే బీజేపీ మీద కరెక్ట్ చెప్తారు వాళ్ళు. బీఆర్ఎస్ వచ్చేవారికి సంఖ్య నాకుతున్నారు. ఇలా మహువా మీడియా ఆమె కవిత ఇంటర్వ్యూ చేయబట్టే. కవిత ఏం సక్కం పని చేసిందమ్మా? దానికి మెగా కన్స్ట్రక్షన్ వాడు 60 కోట్ల వర్త్ అపార్ట్మెంట్ అక్కడ గిఫ్ట్ ఇచ్చిండు దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో. ఎవరికి? షారుఖ్ ఖాన్ గానికి అట్లాంటి వాళ్ళకు ఉంటాయి ఆడ. దీనికి ఎందుకు ఇస్తారా 60 కోట్లు? నాకు ఇవ్వమని, నీకు ఇవ్వమని, మా కనుకోకి ఇవ్వమని, మా గంగాకి ఇవ్వమని 60 కోట్ల వరకు. ఎందుకంటే కాళేశ్వరంలో వాడు 1000 కోట్లు దోసుకున్నాడు కదా. ఈ ముండకి దాని ఇల్లు పోయి చూడండి, జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ప్రతి ఒక్క వస్తువు దాని ఇంట్లో ఇంపోర్టెడే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎన్ఆర్ఐల దగ్గర వానికి 10 కోట్ల వరకు జాగాని హైదరాబాద్లో అప్పట్లోనే వాడు 2 కోట్లు ఇస్తే లేకపోతే సంపేత్తా అని చెప్పింది. 10 కోట్ల పడుతుంది, 2 కోట్లు ఇచ్చేసి గుంజుకున్నది. దాని కరీంనగర్లో ఒక ఇల్లు, నిజామాబాద్లో ఒక ఇల్లు, యాదగిరిగుట్ట కాడ 3000 ఎకరాలు. ఇలా నీతిలో చెప్తా ఉంటే ఎందుకంటే దాన్ని హరీష్ రావు గారు దాన్ని ఇది ఉంటే నాకు ఇది కేటీఆర్కి హరీష్ రావుకి బీఆర్ఎస్లో దాని వాళ్ళ ఇంపార్టెన్స్ పోతుందని ఆయనతో ఏదో కారణం చెప్పి మామకి ఎలగొట్టారు, పార్టీలకి ఎలగొట్టిపించారు. అప్పటి నుంచి పగ పెట్టుకొని వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న కొన్ని లోపాలు, కొన్ని వాళ్ళు దోసుకున్న దోపిడిని బయట పెడుతున్నది. కానీ ఈమె సొక్కం పూసేది కాదు కదా.
ఇవాళ నేను ముఖ్యమంత్రి అవుతా అంటే మహువా మీడియామే చెప్తున్నది. ఈ మహువా మీడియామే నాకు తెలిసి వీళ్ళందరూ తులసి చందు ఈ మహువా మీడియా ఇట్లాంటి వాళ్ళందరికీ ఆంధ్ర మూలాలు ఉన్నాయి వీళ్ళకి. ఈడ తెలంగాణలో ఉంటారు, తెలంగాణ తింటారు, తెలంగాణ వంటారు, కానీ ఆంధ్ర పాట పాడతారు, బీఆర్ఎస్ పాట పాడతారు ఈడ. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఆంధ్రలకి దోషి పెడుతున్నాడు తెలంగాణ సొమ్మంతా. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా వీళ్ళకి నచ్చది, కాంగ్రెస్ తెలంగాణలో ఏమైనా కడతా అన్న నచ్చది, కాంగ్రెస్ తెలంగాణలో మూసి వాడు సాబర్మతి రివర్ ఫ్రంట్ కనుక్కుంటే నొప్పి కానప్పుడు 80,000 కోట్లు పెట్టి ఇక్కడ 10,000 కోట్లలో మేము మంచిగా కడతామండి, మీకెందుకు నొప్పి అవుతుందిరా? పొద్దుగాలేసి ఎందుకు చెప్పాలరా ఫేకులు? తెలంగాణ ప్రజలు చూస్తలేరు? ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లా ఓటేసిర్రు, సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ఓటేసిర్రు? 50% కంటే ఎక్కువ కాంగ్రెస్కి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఇంతో అంతో చదువుకున్న వాళ్ళు ఇంతో అంతో ఈ మతం పిచ్చి లేపే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా 50% కంటే పైకి కాంగ్రెస్ కోటేసారు. కానీ చెప్తలేవురా? బీజేపీకి 12,400 గ్రామాలు ఉంటే, గ్రామ పంచాయతీలు ఉంటే 500 గ్రామ పంచాయతీలలో వచ్చిండాడు. బీఆర్ఎస్ వాడు 20%, 30% వచ్చిండు. అంటే సర్పంచ్ ఎన్నికల్లో 60-70% దాకా కాంగ్రెస్కే వచ్చినాయి. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఉండాలి ఐడియాలు చెప్పాలంటే. అంటే ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో 50% పైన కాంగ్రెస్కే చేసారు ప్రజలు. మరి ఆ ప్రజలకు ఉన్న బుద్ధి మీకెందుకు లేదురా? ఎటుమండ కొడుకులారా? పాశం యాదగిరి పొద్దుగా లేస్తే ఇక తోక పార్టీలన్నీ జరిగినాయి. ఎట్లా నువ్వు 4 ఓట్లు గెలిచాలని ప్రతి ఒక్కడు నేను కొత్త పార్టీ పెట్టుకొని కథలు పడుతున్నాడు. ఈ మల్లిగాడు ఇంకెవడోడో ఇక పేర్లు చెప్తే వానికి నేను హైలైట్ చేసినాను అయితే. వాడి 1%, 2% ఓట్లు చీల్స్తే ఇక చీల్చి నాకు వాడు ఎవడో బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు చిల్లర ఇస్తే వాళ్ళ చిల్లర తీసుకొని ఇట్లా చేస్తున్నారు. జర్నలిస్టులు అదే చేస్తున్నారు. వీడు రఘు జర్నలిస్ట్ వాడు చేసేది ఏంది? ఆర్టీఐ వేయాలి, ఈ బక్క జడ్సన్ వీళ్ళంతా ఆర్టీఐ వేయాలి. వాళ్ళ దోస్తులంతా ఆర్టీఐలు ఉన్నారు. ఇప్పుడు జడ్సన్ వాళ్ళ దోస్తు ఆర్టీఐలు ఉన్నాడు, ఒక నాయక్ లంబడైన. సో ఆయన ద్వారా ఆర్టీఐ వేయాలి, ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి, వాడిని బ్లాక్మెయిల్ చేయాలి, 4 పైసలు దోసుకోవాలి. అది కాకుండా కాంగ్రెస్ చెడ్డ పేరు చేస్తే బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా ఇలా చిల్లర ఇస్తాడు. అందరు దొంగలే.